చేనేత వస్త్రాలు నేయడం ఎలా స్టార్ట్ అయింది, అసలు పద్మశాలి అనే పేరు ఎలా వచ్చింది అనేది నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. సకల దేవతలు కట్టుకోవడానికి తగిన వస్త్రాలు లేక బిడియంతో ఉన్నామని, కావున మీరు తగిన వస్త్రాలు నిర్మించి మా అభీష్టం నెరవేర్చమని బ్రహ్మదేవుణ్ణి వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడి ఆదేశానుసారం మార్కండేయ మహర్షి అగ్నిదేవుడితో కలిసి పుత్రకామిష్టి యజ్ఞం చేసినప్పుడు యజ్ఞకుండలి నుండి దివ్య తేజస్సుతో ఒక దైవపుత్రుడు జన్మిస్తాడు. ఆయనే భావన ఋషి మహర్షి. వీరు బ్రహ్మదేవుడి ఆసనమైన తామర పువ్వు కాడలతో నూలు వడికి వస్త్రాలు చేసి దేవదూతలకు అర్పించినందున వారందరూ భావన ఋషికి పద్మశాలి అని బిరుదుని ఇస్తారు. భావన ఋషి సూర్యుని కుమార్తె అయిన భద్రావతి దేవిని పెళ్లి చేసుకుంటాడు. అనతి కాలంలోనే వీరికి 101 మంది కుమారులు పుడతారు. 101 మంది కుమారులే వివిధ గోత్రములతో పద్మశాలీయులుగా విరాజిల్లుతున్నారు.